హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని మౌసల పర్వం గురించి తెలుసుకుందాం. యాదవ వంశాలన్నీ తమలో తాము కలహించుకొని ఒకరినొకరు పొడుచుకు చంపుకున్నారని, కృష్ణుడు బలరాముడు ఎక్కడికి వెళ్ళారో తెలియదని చారులు చెప్పిన వార్త వింటూనే ధర్మరాజు అర్జును పిలిచి విషయాలు తెలుసుకురమ్మని పంపాడు. అర్జునుడు విషాద హృదయంతో తిరిగి వచ్చి, అన్నయ్య, మన సారథి, మన సచివుడు, మన ఏలుగడ వాసుదేవుడు పంచభౌతిక యాత్ర చాలించాడు అని చెప్పడంతో పాండవులు వారి అంతఃపుర జనం శోకసాగరంలో పడి కొంతసేపటికి వారందరూ తేరుకున్నారు. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ధర్మనందన, చాలా రోజుల క్రితం మాట. ద్వారకా నగరానికి దూర్వాసాది మహర్షులందరూ వచ్చారు. అప్పుడు వారిని చూడడానికి వెళ్ళిన యాదవ బాలకులు సాంబుడికి శ్రీవేషం వేసి, ఆ అమ్మాయికి కలిగే బిడ్డ ఆడపిల్ల మగవాడా అని అడిగారు. విషయం గ్రహించిన దూర్వాసుడు, మా వంటి పెద్దలతో ఆడే పరిహాసానికి ఫలంగా ఈ బాలుని గర్భాన ముసలం పుడుతుంది, దానితోనే మీరు కడతేరుతారు అని శపించాడు. సాంబుడి గర్భాన ముసలం పుట్టింది. ఆ ముసలాన్ని నది ఒడ్డున అరగదీయించి పొడి అంతా అందులో కల్పించాడు వసుదేవుడు. అలా ముగిసింది అప్పటికి. ఈ మధ్య యదు, వృష్టి, భోజ, అందక వంశీయులందరూ నదీ తీర విహారానికి వచ్చి తప్పతాగి భోజనాలు చేసి ఇష్టాగోష్ఠిలో ఉండగా సాత్యకి కృతవర్మను చూసి అట్టహాసం చేసి ప్రద్యుమ్ను వైపు తిరిగి, విన్నావా, అందరూ నిద్రపోతుంటే వెళ్ళి మహావీరుని వలె వారి చంపిన యోధుడీన అనగా ప్రద్యుమ్నుడు. జరిగిన కథ దేనికిలే, అప్పుడందరూ ముక్కును వేలేసుకొని తిట్టిపోశారుగా అని మరింతగా నవ్వాడు. దానితో కృతవర్మ క్రోధాతామ్రక్షుడై సాత్యకి, సోమదత్తుడి చెయ్యి తెగిపోయి నిరాయుధుడైనప్పుడు కదూ నువ్వు తల నరికింది అని ఎదురుకొట్టాడు. ఇలా పరిహాస ప్రసంగం సూటిపోటి దెప్పి పొడుపులుగా మారింది. మారి చివరికి సాత్వికి చేతులలో కృతవర్మ తల తెగింది. అంతలో భోజ, అందక వీరులు తిరగబడ్డారు. వృష్టి వంశీయులు వీరికెదురు వచ్చారు. అప్పటికే మద్యపాన మత్తులై ఉన్నారు. తాము ఏం చేస్తున్నది తెలియకుండా ఒకరినొకరు చంపుకున్నారు. ఆ కుటుంబ కలహాల్లో చావకుండా మిగిలిన చారుకుడు, బభ్రువు కృష్ణుని వెంటబెట్టుకొని బలరాముణ్ణి చేరారు. తక్షణం వెళ్ళి శ్రీజనాన్ని అంతఃపురానికి చేర్చమన్నాడు కృష్ణుడు బభ్రునితో. దారుకునికి నా కోసం పంపారు. బభ్రుడు 4 అడుగులు వేశాడో లేదో ఒక బోయవాడు విడిచిన బాణం తగిలి అతను చచ్చిపోయాడు. కన్నీరు విడిచి కృష్ణుడు తానే వెళ్ళి స్త్రీలందరినీ నగరంలో విడిచి వచ్చిన క్షణంలో బలరాముని శరీరం నుండి సర్పాకృతి బయలుదేరి అనంతంలో కలిసింది. వాసుదేవుడు ఆ ప్రదేశం విడిచి ముందుకు సాగి ఒక చెట్టు కింద నడ్డి వాల్చాడు. దూరం నుంచి ఒక బోయి విడిచిన బాణం తగిలి కన్ను మూశాడు అని పార్థుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. వసుదేవ మహారాజు ముఖాన విన్న విషయాలన్నీ మీకు వివరించాను. అప్పటికి వారం రోజుల్లో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోనున్నది విని ఆ నగరవాసులందరినీ ఇంద్రప్రస్థం తరలించడానికి ప్రయత్నాలు చేశాను. తెలతెలవారుతుండగా వసుదేవుడు యోగనిష్ఠలో ఉండి ప్రాణత్యాగం చేశాడు. దేవకీదేవి, రోహిణి, భద్ర, మదిర ఈ 4 భార్యలు శవం వంట వల్లకాటికి వచ్చారు. ద్వారక నగరవాసులు కంటికి మింటికి ఏకదారగా ఏడుస్తూ నా వెంట వచ్చారు. నేతితో తడిపిన మంచి గంధపు కట్టెలతో దహనం చేయించాను. అనంతరం అరణ్యం అంతా గాలించి బలరామకృష్ణుల దేహాలకు అగ్ని సంస్కారం జరిపించాను. అప్పటికే 6 రోజులు గడిచాయి. తెల్లవారితే సముద్రం ద్వారకను ముంచుతుంది. అందుకని రాత్రికి రాత్రి అందరినీ నగరం దాటించాను. సాగి పంచవటం నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దొంగల గుంపులు
మీద పడి దోపిడీ ప్రారంభించాయి. అదేం కర్మయో ఒక్క అస్త్రం కూడా మనసులో స్ఫురించరాలేదు. అతి కష్టం మీద వాసుదేవుని ఎనమండుగురు రాణులను బలరాముని పత్నులను రక్షించగలిగాను. మిగిలిన వారందరినీ చోరులు నానా హింసలు పాలు చేశారు. కొంత దూరం వెళ్ళాక బలరాముడు కృష్ణుడు లేని బతుకు తామెందుకని వారి భార్యలు అగ్ని ప్రవేశం చేశారు. నాకు మనశ్శాంతి లేక వేదవ్యాసుల వద్దకు వెళ్ళి సాష్టాంగపడి జరిగిన విషయాలన్నీ నివేదించాను. ఆయన అచంచలంగా విని, నాయన, ఏది ఎప్పుడు ఎలా జరగాలనే నిర్ణయం ముందుగానే చేస్తాడు విధాత. అది అలా జరుగుతుంది. కాలం కలిసి రాలేదు అంటామే, అది విధి విపర్యం అన్నమాట. నువ్వు నిర్విరామంగా వెళ్ళు అని సాగనంపాడు. నేను ఇలా వచ్చాను అని పార్థుడు తల వంచుకున్నాడు. ఇది మౌసల పర్వంలోని విషయాలన్నమాట. మనకి మూలం వచ్చి ఉషశ్రీ గారి భారతం. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి హూ మిస్టేక్ కృష్ణుణ్ణి మనకి ఒక జింక డీర్ అనుకొని బాణం వేసింది ఎవరు అనేది మనకి క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ వచ్చి వేణుడు, జారుడు, తర్వాత దేవకుడు, విదురుడు. మనకి వేణుడు అంటే వేణ మహారాజు ఇక్కడికి రాడు, మనకి తెలుసు కదా. బోయవాడు మనకి శ్రీకృష్ణుల వారిని బాణం వేస్తారనమాట. మనకి దేవకుడు అంటే కూడా రాజే. తర్వాత విదురుడు, మనకి విదురు దేవుడు తెలుసు. ఇంకా మిగిలింది ఎవరు? ఇంకా జరడు అనే ఒక బోయవాడు బాణం వేస్తాడు. ఆ బాణానికి తగిలి చనిపోతారు శ్రీకృష్ణుల వారు. తర్వాత మనకి శ్రీకృష్ణుణ్ణి శపించింది ఎవరు? మీ యాదవ వంశం, యదువంశం అంతా అంతరించిపోతుంది, అదే నీ మరణానికి దారి తీస్తుంది అని చెప్పి శపించింది ఎవరు? దుర్వాస మహర్షి, వ్యాస మహర్షి, గాంధార, మండోదరి. మండోదరి ఎలిమినేట్ అయిపోతుంది, ఎందుకంటే రామాయణంలో రావణాసుని భార్య మండోదరి దేవి. తర్వాత దూర్వాస మహర్షి శపిస్తారు కానీ శ్రీకృష్ణుల వారిని కాదు, మనకి శాంబుకుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని. తర్వాత వ్యాస మహర్షి ఏం శాపం ఇవ్వలేదు శ్రీకృష్ణుల వారికి. ఇంకా మిగిలింది గాంధారి అనమాట. గాంధారీ దేవి శ్రీకృష్ణుల వారిని శపిస్తుంది, మీ యదువంశం మొత్తం అంతరిస్తుంది, అది నీ మరణానికి దారి తీస్తుంది అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.